చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రపంచం సృష్టించిన సినిమా హనుమాన్. సంక్రాంతి బరిలో అన్ని సినిమాలను నెట్టేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ. హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరును తెచ్చిపెట్టింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ను ప్రశాంత్ వర్మ ప్రారంభించారు. సీక్వెల్కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ను కూడా సిద్ధం చేసేశారు. ఇది భారీ స్థాయిలో తెరకెక్కబోతుంది. పెద్ద కథ, భారీ క్యాన్వస్, అగ్రశ్రేణి నటులు, సాంకేతిక ప్రమాణాలతో ఇది మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించనుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్పై ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే హనుమంతుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఈ మూవీలో. ఈ సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడి పాత్రలో బడా స్టార్స్ నటిస్తున్నారని ఇండస్ట్రీ బజ్. ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. శ్రీరాముడి పాత్రలో తన ఫస్ట్ నెంబర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారని హామీ ఇచ్చారు. శ్రీరాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాలని తన వ్యక్తిగతంగా కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడిగా చూడడానికి మా ఆఫీస్లో కొన్ని ఎడిటింగ్లు కూడా చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే అది ఎలా వర్కౌట్ ఉందో చూద్దామని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక ఆసక్తిని కలిగిస్తుంది. ఎవరు ఏ పాత్రలో నటిస్తారనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ సీక్వెల్లో కూడా తేజ సద్య మళ్ళీ హనుమంతుని పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీలో మాత్రం తేజ సద్య క్యారెక్టర్ చాలా చిన్నగా ఉండబోతుంది. అయితే జై హనుమాన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారా లేదా అన్నది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు జై హనుమాన్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే మాత్రం ఈ సినిమా 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.